హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మీ అందరికీ తెలిసిన వ్యక్తే డాక్టర్ మధుసూదన్ శర్మ గారు. మన వంటింటి వైద్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు. సో ఈ రోజు మనం డయాబెటిక్ వాళ్ళకి ఏ విధమైనటువంటి ఔషధ గుణాలతో కూడినటువంటి ఒక హోమ్ రెమెడీని చూపించబోతున్నారో, అసలు దానికి ఏం కావాలి, ఎలా చేయాలి ప్రాసెస్ అనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా కష్టపడి మీరు అంత దూరం నుంచి వచ్చారు. సో మీ వీడియోస్కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, ఇంకా చాలా క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు. ఇప్పుడు ఏంటంటే డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఏ విధంగా మనకి హోమ్ రెమెడీస్ తోటి ఏమైనా చేసుకునే విధంగా ఉంటుందో కంట్రోల్ చేసుకోవడానికి అనే క్వశ్చన్. సో ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఇట్ సార్. తప్పకుండా. ఈ మధ్యకాలంలో ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఎక్కువగా పీడించబడేటువంటి అత్యంత సర్వసాధారణ సమస్య షుగర్ అమ్మా. సో షుగర్ 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 సో దీన్నే డయాబెటీస్ అని చెప్పేసి, చక్కెర వ్యాధి అని, మధుమేహం అని రకరకాల పేర్లు పిలుస్తుంటారమ్మా. పూర్వకాలం అయితే ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాల క్రితం ఆలోచన చేసినట్లయితే షుగర్ వ్యాధిగ్రస్తులను వెతకాల్సి వచ్చేదమ్మా, ఎక్కడెక్కడ ఉన్నారు అని చెప్పేసి. ఈ రోజుల్లో షుగర్ లేనటువంటి వాళ్ళని వెతకాల్సి వచ్చిందమ్మా. ఇది చాలా బాధాకరమైన చూడాల్సిన పరిస్థితి. సో ముందు మరీ ఇంకా ఎలా దారితీస్తుందో కూడా అది ఊహించలేని ప్రశ్నార్థకంగా ఈ పరిస్థితి మారిపోయిందమ్మా. దీనికి 1,00,000 కారణాలు. సో చిన్న వయసు నుంచి షుగర్ వచ్చినటువంటి వాళ్ళ బాధ మరీ వర్ణాతీతమా. ఒక్కసారి షుగర్ వస్తే క్రమక్రమంగా ప్రతి అణువు, తర్వాత ఈ యొక్క కణజాలము, తర్వాత ఈ యొక్క కణాలు, అదేవిధంగా అవయవాలు, అంగాలు ప్రతిదీ స్పాయిల్ అయిపోతాయి. అందుకే మీరు ఈ ప్రశ్న అడిగేసరికి మన మహర్షి చెప్పినటువంటి కొన్ని విషయాలు గుర్తొస్తున్నాయమ్మా. యాక్చువల్గా వేలాది సంవత్సరాల క్రితమే ఈ షుగర్ వ్యాధి గురించి సంపూర్ణంగా మన మహర్షులు వారి ఆయుర్వేద వైద్య గ్రంథాల్లో చక్కగా విశదీకరించి చక్కటి చికిత్సా విధానాల గురించి కూడా తెలియజేయడం జరిగిందమ్మా. సో మన మహర్షులు ఆనాడే వీటి యొక్క కాంప్లికేషన్స్ గుర్తిరిగి అస్వాస్థ్యం సర్వగాత్రేషు అని చెప్పడం జరిగిందమ్మా. అస్వాస్థ్యం సర్వగాత్రేషు. షుగర్ వల్ల కొన్నాళ్ళ తర్వాత ఏమవుతుందంటమ్మా, ఆ క్రమక్రమంగా అస్వాస్థ్యం అంటే శరీరం అనారోగ్యం పాలైపోతుంది. అంటే కణాలు, కణజాలాలు, అంగాలు, అవయవాలు ప్రతిదీ అనారోగ్యం పాలైపోతుంది. అస్వాస్థ్యం సర్వగాత్రేషు. అస్వాస్థ్యం అంటే అనారోగ్యం, సర్వ అంటే సమస్తమైనటువంటి దేహము, గాత్రేషు అంటే దేహమ్మా. సర్వం అంటే సమస్తము, గాత్రం అంటే దేహం. అస్వాస్థ్యం సర్వగాత్రేషు అంటే సమస్తమైనటువంటి శరీరం కూడా అనారోగ్యం పాలవుతుందని చెప్పేసి కేవలం ఒక వాక్యంలో మన మహర్షులు భవిష్యత్తులో జరగబోయేటువంటి ఈ కాంప్లికేషన్స్ అన్ని దృష్టి ఉంచుకుని కూడా చెప్పడం జరిగిందమ్మా. మరి ఈ మధ్య కాలంలో ఈ షుగర్ వచ్చినటువంటి వాళ్ళలో చాలా మందిలో కూడా మీరు గమనించి ఉంటారు, ఒక పట్టాన ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వాడినప్పటికీ ఒక పట్టాన కంట్రోల్ అవ్వట్లేదమ్మా. సో ఒక స్థాయికి ఇన్సులిన్ ఇంజెక్షన్స్ వాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈవెన్ ఇన్సులిన్ ఇంజెక్షన్స్ వాడినా కొంతమంది మేము దైనందిన జీవితంలో మా ప్రాక్టీస్ లో చూస్తుంటామా, ఇన్సులిన్ వాడినప్పటికీ కంట్రోల్ కాదమ్మా. వాళ్ళ బాధాకరమైన విషయము. సో డాక్టర్ గారు ఏం చేస్తారమ్మా, షుగర్ పెరిగిపోయేసరికి డోస్ పెంచుతారు, అది కంట్రోల్ కాకపోయేసరికి కొత్త మందులు యాడ్ చేస్తారు, బాడీ కూడా వీక్ అయిపోతుంది. అంతే కదమ్మా. ఇప్పుడు ఎప్పుడైతే బాడీలో ఈ కృత్రిమ కెమికల్స్ మనం తప్పని పరిస్థితులు వాడితే దాని యొక్క ప్లస్ కథ దేవుడు మైనస్ ప్రాబ్లం కూడా ఉంటాయమ్మా. సో ఈ నేపథ్యంలో మరి అందరి దృష్టి కూడా సహజ సిద్ధమైనటువంటి ఔషధాలపైన పడిందమ్మా. సో అలాంటి ఔషధాల్లో మన ప్రేక్షకులు అందరూ వాడుకోగల దివ్యమైనటువంటి ఔషధము, చక్కటి ఫలితాన్ని ఇచ్చేటువంటి ఔషధము, అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి ఔషధం ఇప్పుడు మన ప్రేక్షకులు చెప్తామమ్మా. సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది ఇప్పుడు చూసేద్దాం. చాలా సింపుల్ అమ్మా, కేవలం 3 పదార్థాలు. సో మీకు జీలకర్ర తెలుసమ్మా, నల్ల జీలకర్ర కూడా ఇంచుమించు తెలిసే ఉంటుంది, అందరికి తెలిసినటువంటి, కొంతమందికి తెలియకపోవచ్చు. ఇది నల్ల జీలకర్రమ్మా. సో ఈ సర్వసాధారణంగా ఔషధ పరంగా, వైద్య పరంగా మనం ఏదైనా ఔషధాలు తయారు చేయాలంటే ఎక్కువ భాగము ఈ నల్ల జీలకర్ర వాడతారు. తెల్ల జీలకర్ర కూడా వాడతారు, కొన్ని ఔషధాలకు ప్రత్యేకంగా ఈ నల్ల జీలకర్ర వాడతారు. తెల్ల జీలకర్ర ఆహారంలో ఎక్కువ వాడతారు, ఔషధాలు కూడా వాడతారు, కానీ నల్ల జీలకర్ర ప్రత్యేకంగా ఔషధంగా వాడతారు అమ్మా. సో ఇది నల్ల జీలకర్ర. ఈ నల్ల జీలకర్రను కాస్త వేయించేసేసి పౌడర్ లాగా తయారు చేస్తే ఇలా పౌడర్ తయారైపోతుంది. సో నల్ల జీలకర్ర మనకి ఈ యొక్క పౌడర్ కావాలి. అదేవిధంగా రెండవది ఏంటంటే స్వచ్ఛమైనటువంటి పసుపు కొమ్ములు దంచి తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క పౌడర్ అమ్మా. సో ఈ రోజుల్లో మరి కాదేది కవితకు అనర్హం ఉన్నట్లు మరి కాదేది పదార్థాలకు అనర్హం అని చెప్పుకోవాల్సి వచ్చిందమ్మా. ఈ పసుపులో కూడా కల్తీ మయమైపోయింది. సో మరి ఔషధంగా వాడుకున్నప్పుడు ఖచ్చితంగా మరి స్వచ్ఛమైన పసుపు వాడుకోవడం మంచిదమ్మా. ఆహారంగా వాడుకోవడం కూడా మంచిది, మరి ఔషధంగా మరీ ముఖ్యమ్మా. పసుపు కొమ్మలు దంచి తయారు చేసినటువంటి పౌడరు ఇలాగ తయారు చేసుకోవాలి. 3వ పదార్థంగా మెంతులు.
మెంతుల గురించి ఇంకా షుగర్ వ్యాధిగ్రస్తులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదమ్మా. సో మామూలు వాళ్ళకంటే కూడా వాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది. అంటే మెంతులు అంత పేరెనిక కిందమ్మా. ఈ జాతీయ పోషకాహార సంస్థ వాళ్ళు కూడా ఈ మెంతుల మీద పరిశోధన చేసి ఈ చక్కెర వ్యాధికి అద్భుతంగా పనిచేస్తుందని చెప్పేసి వాళ్ళు నిరూపణ కూడా చేయడం జరిగిందమ్మా. ఈ మెంతులను కాస్త వేయించేసేసి పౌడర్ గా తయారు చేసుకోవడం వల్ల ఇలాగ పౌడర్ తయారైపోతుంది. ఎగ్జాక్ట్ అమ్మా. ఈ 3 పదార్థాలను ఈ పద్ధతిలో మనం పౌడర్ గా తయారు చేసుకుంటే ఔషధం ఒక చిటికలో తయారు చేయొచ్చు. అది కూడా ఎలా తయారు చేసి చూపిద్దాం మనం. ఓకే సార్, ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. మరి ఫస్ట్ నల్ల జీలకర్ర గురించి చెప్పుకున్నాం కదమ్మా. నల్ల జీలకర్ర చూర్ణము ఒక 25 గ్రామ్స్ తీసుకోవాలమ్మా. ఔషధం ఎలా తయారు చేసుకోవాలో కూడా నేను చూపిస్తానమ్మా. నల్ల జీలకర్ర చూర్ణము ఒక 25 గ్రామ్స్ తీసుకోవాలి. ఔషధం తయారు చేసి చూపించింది ఇక్కడ కొద్ది మాత్రమే కలపడం జరుగుతుందమ్మా. మన ప్రేక్షకులు మాత్రము 25 గ్రాములు తీసుకోవాలి నల్ల జీలకర్ర చూర్ణము. అంటే ఎన్ని డేస్ కి సార్ అది చెప్తానమ్మా. దాదాపు ఒక ఇంచుమించు ఒక 40 రోజుల దాకా కూడా వస్తుంది. అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నల్ల జీలకర్ర చూర్ణం 25 గ్రాములు తీసుకోవాలి. అలాగే రెండవ పదార్థంగా పసుపు అమ్మా. పసుపు గురించి కూడా చెప్పుకున్నాం కదమ్మా. ఈ పసుపును కూడా ఒక 25 గ్రాములు తీసుకోవాలి. సేమ్ క్వాంటిటీ అమ్మా. నల్ల జీలకర్ర చూర్ణం 25 గ్రాములు, పసుపు చూర్ణం కూడా 25 గ్రాములు తీసుకోవాలి. అలాగే మూడవ పదార్థంగా మెంతులను వేయించి చేసినటువంటి చూర్ణం, ఇది మాత్రము 200 గ్రామ్స్ తీసుకోవాలి. అది ఈ రేషియో చాలా గుర్తు పెట్టుకొని తయారు చేసుకోవాలమ్మా. మెంతులను వేయించి చేసినటువంటి చూర్ణము ఒక 200 గ్రామ్స్ తీసుకోవాలి. నేను ఇంతకు ముందే చెప్పినట్లు మన ప్రేక్షకులకు అర్థమయ్యేందుకు ఇక్కడ కొద్దిగా కలపడం జరుగుతుందమ్మా. మన వాళ్ళు మాత్రం నేను చెప్పినటువంటి రేషియోలో నల్ల జీలకర్ర చూర్ణం 25 గ్రాములు, పసుపు చూర్ణం 25 గ్రాములు, మెంతుల యొక్క చూర్ణము 200 గ్రాములు తీసుకోవాలమ్మా. ఆ 3 పదార్థాలు కలవడం వల్ల 250 గ్రాముల ఔషధం తయారైపోతుంది అనమాట. 50. సో 200 గ్రామ్స్ ఔషధం అంటే ఇంచుమించు 40 రోజుల వరకు కూడా వస్తుందమ్మా ఇది. సో ఈ ఔషధం అయిపోయిన తర్వాత మనం వాడుకోవడం పూర్తయిన తర్వాత మరలా తాజాగా తయారు చేసుకుని వాడుకుంటున్నామమ్మా. సో మనం ఒకేసారి 6 మాసాలకు 3 మాసాలకు సంవత్సరానికి ఇలా తయారు చేసుకుని వాడుకోవడం వల్ల దాంట్లో ఉండే ఔషధ గుణాలు కోల్పోతాయి. ఎగ్జాక్ట్ కరెక్ట్ గా చెప్పారమ్మా. సో న్యాచురాలిటీ కోల్పోతాయి కాబట్టి ఎంత ఫ్రెష్ గా తయారు చేసుకుని వాడుకుంటే అంత రిజల్ట్స్ బాగుంటాయమ్మా. సో ఈ విధంగా ఈ 3 పదార్థాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయమ్మా. ఇప్పుడు మనం ఇందులో నల్ల జీలకర్ర కలిపాం కదమ్మా. ఈ నల్ల జీలకర్రలో ఐసోక్వినోలోను ఇలాంటి రసాయన పదార్థాలు, అనేక రకాల రసాయన పదార్థాలు ఉంటాయమ్మా. సో ఇలాంటి రసాయన పదార్థాల గుణం ఏంటంటే మన దేహంలో ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతాయి. సో షుగర్ వ్యాధిగ్రస్తుల్లో ఇన్సులిన్ సరిగా ఉత్పత్తి కాకపోయినప్పటికీ, ఉత్పత్తి అయినటువంటి ఇన్సులిన్ సరిగా పనిచేయకపోయినప్పటికీ ఈ యొక్క సమస్య కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఇన్సులిన్ ఉత్పత్తి అయ్యేందుకు ఇందులో ఉన్నటువంటి ఐసోక్వినాల్ అనే రసాయన పదార్థం ఉపయోగపడుతుంది. అదేవిధంగా పసుపు ఉన్నటువంటి కుర్కుమిన్ అనేటువంటి రసాయన పదార్థం కూడా ఇన్సులిన్ ఉత్పత్తి అయ్యేందుకు, ఇన్సులిన్ బాగా పనిచేసేందుకు కూడా కుర్కుమిన్ ఉపయోగపడుతుంది. సరిగా మెంతుల్లో 4-హైడ్రాక్సీ ఐసోల్యూసిన్ అనేటువంటి పదార్థము, శాపునిన్ అనేటువంటి పదార్థము, అదేవిధంగా ఫైబరు, ఇలాంటివన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా షుగర్ వ్యాధిని నియంత్రించడానికే కాకుండా భవిష్యత్తులో షుగర్ వ్యాధి వల్ల వచ్చేటువంటి అనేక కాంప్లికేషన్స్ రాకుండా కూడా ఇందులో పదార్థాలు సదా కాపాడుతూ సదా రక్షిస్తుంటాయమ్మా. కేవలము చెప్పాను కదమ్మా, ఒక చిటికలో కూడా ఔషధం తయారైపోతుందమ్మా. సో పదార్థాలు మనం అన్ని రెడీ చేసుకుంటే అతి త్వరలోనే ఈ యొక్క ఔషధం కూడా రెడీ అయిపోయింది. చూడమ్మా, బ్రహ్మాండమైనటువంటి షుగర్ వ్యాధిని నియంత్రించేటువంటి ఔషధం రెడీ అయిపోయింది. సో దీన్ని ఎలా తీసుకోవాలంటారు సార్? చెప్తానమ్మా. సో ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక 10 నిమిషాల ముందు, రాత్రి ఆహారానికి ఒక 10 నిమిషాల ముందు తీసుకోవాలమ్మా. ఎలాగంటే ఒక 50 ml నీళ్లు తీసుకోవాలి. నీళ్లు కూడా గోరువెచ్చని నీళ్లు అయితే మంచిదమ్మా. ఒకవేళ గోరువెచ్చని నీళ్ళు లేకపోతే గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీళ్ళైనా వాడుకోవచ్చమ్మా. సో కేవలము 50 ml నీళ్ళు అయితే సరిపోతుందమ్మా. 50 ml నీళ్లు ఈ విధంగా ఒక గ్లాసులో తీసుకుని ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణం ఏదైతే ఉందో ఇది 2.5 గ్రామ్స్ అంటే ఇంచుమించు 1/2 టీ స్పూన్ అమ్మా, ఇంతకంటే అవసరం లేదు. 1/2 టీ స్పూన్ యొక్క చూర్ణాన్ని 50 ml నీళ్ళలో కలిపేసేయాలి. ఇంతేమ్మా. చాలా త్వరగా కూడా ఔషధం కలిసిపోతుంది. బ్రహ్మాండమైనటువంటి షుగర్ వ్యాధిని నియంత్రించేటువంటి ఔషధం రెడీ అయిపోయింది. సో ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి యొక్క పానీయాన్ని ఆహారానికి ముందు ఒకసారి సేవించాలి. అదేవిధంగా రాత్రి పూట కూడా ఆహారానికి ముందు మరొకసారి ఈ విధంగా పానీయం లాగా తయారు చేసుకుని మరొకసారి సేవించాలమ్మా. ఈ పద్ధతిలో సేవించడం వల్ల మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణం ఇంచుమించు ఒక 40 రోజులకు వస్తుందమ్మా. ఒక 2-3 రోజులు అటో ఇటో కరెక్ట్గా ఇది కాదు, మనం వేసుకునేటప్పుడు కొంచెం హెచ్చు తగ్గులు వాడతాం కాబట్టి సో ఇంచుమించు ఒక 40 రోజులు, ఓ 4-5 రోజులు అటు ఇటైనా పర్లేదు. ఈ పద్ధతిలో వాడుకున్న తర్వాత మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసుకుని వాడుకోవాలమ్మా.
ఓకే. సో చూసారు కదా, డయాబెటిక్‌తో బాధపడే వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క చక్కటి ఔషధం మన ఇంట్లో దొరికేటువంటి 3 ఐటెమ్స్ తోటి చాలా చక్కటి ఒక ఔషధాన్ని ప్రిపేర్ చేసి ఇచ్చారు సార్. సో ఇంకా దీని గురించి చెప్పాలంటే చాలా మంది కూడా కింద కామెంట్ చేస్తూ ఉన్నారు, మాకు ఇది కావాలి, ఈ యొక్క డిసీజెస్ ఉంది అని చెప్పేసి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సో మీకు ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా కింద కామెంట్ చేయండి, అది సార్‌తో చేయడానికి నేను కూడా ట్రై చేస్తాను. సో చాలా వ్యూస్ అంటే చాలా మంది కూడా రెస్పాండ్ అయ్యి కింద వాళ్ళకి వచ్చినటువంటి రిజల్ట్స్ కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే. సో ఇంకో వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాం. అప్పుడు చూస్తూనే ఉండండి ఆ ఛానల్.